నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థే అదుపు తప్పి ప్రవర్తిస్తే అలాంటి ఘటనే హైదరాబాద్ సనత్ నగర్ లో అయితే చోటు చేసుకుంది. ఒక సిఐ దగ్గరకు సహాయం చేయవలసిందిగా వచ్చినటువంటి మహిళపైనే అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆవిడకు అసభ్యకర మెసేజ్లు పంపించినటువంటి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి సైబరాబాద్ పోలీస్ కమిషన్ అయితే చర్యలు కూడా అతనిపై తీసుకుంది. మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. సో సనత్ నగర్ లో సిఐ దగ్గరికి ఒక మహిళ వచ్చి తనకు న్యాయం చేయవలసిందిగా కోరితే ఆవిడపైనే ఈయన అసభ్యంగా ప్రవర్తించారు, చాటింగ్ కూడా అసభ్యకర మెసేజ్లు పంపించారు అంటున్నారు. సో ఆ చాటింగ్ వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఆ సిఐపై కూడా యాక్షన్ తీసుకుంటున్నారు అంటున్నారు. సో ఇలా చేస్తే పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ప్రజలకు ఎలా ఉంటుంది మేడం? అసలు మరి ప్రజలు ఏదన్నా తనకి ఆపదొస్తే పోలీస్ దగ్గరికే కదా వెళ్తారు, ఎలా చూడొచ్చు అంటారు ఈ మధ్య కాలంలో పోలీస్ వ్యవస్థ మరి ఇంత దిగజారిపోవడాన్ని? అంటే ఇప్పుడు చూసారా, ఒక పోలీస్ చేస్తే మనం పోలీస్ వ్యవస్థ అంటున్నాం. కాకపోతే అందరూ చెడ్డవాళ్ళు ఉండరు కదండి. ప్రతి వ్యవస్థలోనూ మంచి చెడు ఇద్దరు ఉంటారు. కాకపోతే వీళ్ళు ప్రభుత్వంలో ఉంటారు కాబట్టి ముఖ్యంగా పోలీస్ అంటేనే కాపలా కాయటం కదా. అంటే మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి రక్షణ ఇవ్వాల్సిన వాళ్ళు అదే కాపు. సో ఆ కాచాల్సిన వాళ్ళే ఇలా చేయటం అనేది అన్యాయం కదా అనేది. మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? ఇప్పుడు ఉడత చెప్తుంది చూడండి రామాయణంలో, నువ్వే నన్ను తొక్కితే రామా నేను ఇంకెవరి దగ్గరికి వెళ్తాను అని. అట్లాగా ఇప్పుడు మరి వాళ్ళే తప్పు చేస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? అంటే ఒక సామాన్య మనిషి ఎక్కడికి వెళ్తారు? ముఖ్యంగా మహిళలు. ఇప్పుడు మహిళలకు తెల్లారి లేస్తే వేధింపులు ఇంట్లోనే ఉంటున్నాయి, బయట ఉంటున్నాయి. ఇప్పుడు మీరు బస్సు ఎక్కితే ఈవ్ టీజింగ్లు మనం చూస్తున్నాము. ఇట్లా రకరకాల సమస్యలతో ఉండే ఆడపిల్లలు, ఒక పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు కావచ్చు, ఒక పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటే 100 ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉండబట్టి. ఇప్పుడు మీరు ఒక సమస్యతో వెళ్ళినప్పుడు, సపోజ్ ఒకళ్ళు ఒక విడాకుల కోసం వెళ్ళారనుకుందాం, ఆవిడ చాలా అందంగా ఉంటారు. ఆ పోలీస్ ఏం మాట్లాడతాడు? ఏంటి విడాకులు ఎందుకు తీసుకుంటున్నావు, బాగానే ఉన్నావు కదా, ఏంటి సమస్య అని వేరే రకంగా దాన్ని వక్రీకరించడానికి ప్రయత్నిస్తాడు. అంటే ఆ అమ్మాయిని గాయపరుస్తాడు మానసికంగా. మీకు అర్థమైంది అనుకుంటా. అట్లాగా ఇక్కడ ఒక మహిళ ఒక సమస్యతోటి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పోలీస్ చాటింగ్ చూపించింది అమ్మాయి. అంటే చాటింగ్ కూడా బయటకు వచ్చింది వాట్సాప్లో. అంటే తన సమస్య చెప్పుకుని వెళ్ళాక నెంబర్ తీసుకుంటారు కదా, ఆ నెంబర్లో అతను చాటింగ్ చేశాడు. అంటే ఇక్కడ మనం 2 రకాలుగా ఆలోచించాలి. ఈ అమ్మాయి మంచితనంతో ఆ నెంబర్ ఇచ్చి ఉండొచ్చు, అంటే తన సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని. దాన్ని అతను ఈ విధంగా వాడుకున్నాడు. అంటే నెంబర్ అంటే మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా కంప్లైంట్ లాస్ట్లో మనం నెంబర్ అదే అంటున్నాను నేను. అది వాట్సాప్ కూడా చాట్ చేయటం కూడా మాట్లాడుతున్నాను. నెంబర్ ఎలాగా మనం ఇస్తామండి, నెంబర్ ఎందుకు ఇస్తాం? మనం నెక్స్ట్ ఏం జరుగుతోంది మనకి కరెక్ట్గా తెలుస్తుంది. ఆ కేసు గబగబా వాళ్ళు ముగించడానికి ఉంటుంది. ఇన్ని ఉద్దేశాలతో మనం నెంబర్ ఇచ్చి తీరాలి. కానీ ఇచ్చాక వాట్సాప్ వరకు ఎందుకు వెళ్ళింది? వాట్సాప్ చాటింగ్కి వెళ్ళినప్పుడు అతను ఈ రకంగా ఎందుకు మాట్లాడాడు? ఇది కూడా ఆలోచించాలి. కాకపోతే ఇక్కడ తప్పు అతనిదే అని ఆ చాటింగ్ ద్వారా మనకు అర్థమవుతోంది, అందులో ఏమీ లేదు. సో అమ్మాయి వెంటనే సైబరాబాద్ సిపికి తన కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళు ఇతని మీద చర్యలు తీసుకోవటం కూడా జరిగింది. కాకపోతే ఏంటంటే ఇంత తొందరగా చర్యలు తీసుకోవడం హర్షించదగ్గ విషయమే. అతను సస్పెండ్ చేశారు, అవంతా బాగున్నాయండి. కానీ దీన్ని ఎట్లా వాళ్ళు అసలు రూట్ కాజ్లో ఎలా వెళ్తారు, ఎలా దీన్ని మాఫీ చేయగలరు? ఇప్పుడు ఈవిడంటే ధైర్యంగా వెళ్ళారు సైబరాబాద్కి. ఇంకా కొంతమంది అసలు ఇలాంటివి చెప్పుకోలేని వేదనలు ఉంటాయి, లేదు ఆ భయానికి లొంగిపోవడాలు ఉంటాయి, దానివల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయి. అంటే ఒక చిన్న సంఘటన ఒక ఆడపిల్లని కావచ్చు, ఒక మహిళని కావచ్చు, ఎన్ని రకాలుగా వేదనలకు గురి చేస్తుంది, జీవితాన్ని ఎట్లా మార్చేస్తుంది అనేది మనకి ఇలాంటి సంఘటనలు తెలియజేస్తాయి. ముఖ్యంగా ఈ సొసైటీలో ఎలా ఉందంటే, గతంలో సమాజంలో ఎలా ఉండేది, మనకి ఒక 20-25 ఏళ్ల క్రితం అయితే ఆడపిల్లలు ఇంత బయటకు వచ్చి ఉద్యోగాలు చేయలేదు. చదువుకునే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడమో లేదా చిన్న చిన్న పనులు చేసుకోవడం ఎట్లా అలా అయిపోయింది. కానీ ఇప్పుడు కల్చర్ మారిపోయింది. మనకి మారిపోయిన కల్చర్లో మీరు తప్పు పట్టేటప్పుడు కూడా చాలా కష్టమవుతుంది. నిజంగా తప్పు చేసిన వాడు ఒక్కొక్కసారి శిక్షార్హుడు అవ్వడు, తప్పు చెయ్యని వాళ్ళు వీటికి బాధ్యులు అయిపోతారు. ఇదొక సమస్య ఉంది. ఇంకో సమస్య, ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు సమానం అనే ఒక స్థాయిలో ప్రజెంట్ సమాజం ఉన్నప్పుడు వీళ్ళు ఏ రకంగా అయినా డ్రెస్సింగ్ చేసుకోవచ్చు, లేదు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. సో అందులో మనం వాళ్ళని అంటానికి కూడా మనకి హక్కు లేదు. నా జీవితం నా ఇష్టం అని అమ్మాయి అన్నప్పుడు కాదు అని ఎదురువాళ్ళు వేలెత్తి చూపించడానికి లేదు. కానీ సమస్యలు వచ్చినప్పుడు మగపిల్లలకి ఆడపిల్లలకి ఈ తేడా బాగా తెలుస్తుంది. సమస్య దాకా వచ్చేసరికి నువ్వు ఆడపిల్లవి అనే ఒక ఇది గుర్తుకొస్తుంది, అవునా కాదా?
అది దీన్ని ఎట్లా అసలు దీనికి ఏం చేయాలి, దీని మీద కూడా ఒక మంచి చర్చ జరగాలండి ఇలాంటి వాటి మీద. ఇప్పుడంటే ఇక్కడ తొందరగా వాళ్ళు తీసుకున్న ఏదో ఒక సామాన్య మహిళ వెళ్తే జరుగుతుందా న్యాయం? ఇప్పుడు ఈవిడ మరి చదువుకున్నావిడ ఏంటి, మనకు ఆ వివరాలు అయితే అర్థం కాలేదు. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక సాధారణ ఒక అట్టడుగు స్థాయి వ్యక్తి వెళ్ళినా కూడా ఇదే రకమైన న్యాయం పోలీస్ స్టేషన్లో దొరకాలి. దొరికినప్పుడు మన పోలీస్ వ్యవస్థ చాలా బాగుందనే ఒక దీనికి మనం వస్తాం. ఎక్కడైనా సరే పోలీసింగ్ అనేది చాలా ఖచ్చితంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, అందరికీ సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసేదిగా ఉండాలి. అది ఆడ కావచ్చు మగ కావచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళకి మనకి ఎక్కువ రక్షణ కావాలి, ఎక్కువ మనకి తీర్పు అనేది చాలా తొందరగా న్యాయం పరంగా జరగాలి. అది ప్రతి ఒక్కరికి అందుతోందా లేదా? ఈ చట్టం అనేది కొంతమందికి, ఇప్పుడు డబ్బున్న వాళ్ళకి ఎలాగ తొందరగా అన్ని పనులు అయిపోతాయండి. ఇదే ఒక సినిమా యాక్టర్ తప్పు చేస్తే బయటకు వచ్చి ఎంతకాలం ఉంటుందండి ఆ న్యూస్? నిజంగా పట్టుబడ్డ వాళ్ళు ఫ్రీగా వెళ్ళిపోతున్నారు ఇంటికి. ఈవెన్ గంజాయి కేసులు చూస్తున్నాం, రకరకాల కేసులు మనం చూస్తున్నాం. ఇప్పుడు మీకు తెలంగాణ వాళ్ళు గతంలో అంటే ఇప్పుడు ఆంధ్ర ఎంత గంజాయి ఇదైందో ఇక్కడ కూడా గంజాయి పట్టుబడిన కేసులు ఉన్నాయి. ఉదాహరణకి పట్టుబడినప్పుడు అందులో చాలామంది సినిమా వాళ్ళ పేర్లు వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళు శిక్షిస్తున్నారా? ఎంతమంది నిజంగా జైలుకి వెళ్తున్నారు? ఆడ కావచ్చు మగ కావచ్చు, తప్పే కదా. అప్పుడు వాళ్ళు ఎలా ఫ్రీ హ్యాండెడ్గా వదిలేస్తున్నారు వాళ్ళు? ఎందుకంటే మనం చెప్తున్నది ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ఒక మహిళ వెళ్తుందండి పోలీస్ స్టేషన్కి, ఒక సాధారణ మహిళ, ఒక చదువుకొని ఏదో ఒక పని చేసుకుని కూలీనాలి చేసుకునే మనిషి ఒక సమస్య వచ్చి వెళ్ళినప్పుడు ఆమెకి ఇదే రకంగా పోలీస్ చూస్తోందా? లంచాలు తీసుకోకుండా ఎంతమంది పోలీసులు ఉంటున్నారు? లంచం తీసుకుని వదిలేస్తున్నారా? ఈ వ్యవస్థని ఎట్లా ఇది మనం బాగుపరచాలి? ఇవన్నీ కూడా ఆలోచించిన అంశాలండి. ఇప్పుడు ఒక విషయం వచ్చినప్పుడు మనం మాట్లాడాలి కూడా. అదేవిధంగా విషయం జరగనప్పుడు కూడా దాని మీద మనం చర్యలు తీసుకుని దాని మీద మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంటే పోక్సో చట్టం అని చెప్పి ఇలాంటి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా మహిళలకైతే ఇప్పటికీ రక్షణ లేకుండానే పోతుంది మేడం. అంటే మీరన్నట్టు ఇప్పుడు ఆవిడ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు, కొంచెం పోలీస్ యాక్ట్ గురించి లా గురించి వీటి గురించి తెలిసి ఉండి వెళ్ళి కంప్లైంట్ చేసి ఉండొచ్చు, దాని పరంగా ఆయనపై చర్యలు తీసుకొని ఉండొచ్చు. చదువుకొని వాళ్ళు చాలామంది ఉంటారు, మీరు అన్నట్టు వాళ్ళ భయానికి లొంగిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఏ రకంగా ప్రక్షాళన చేస్తే మరి బాగుంటుందంటారు పోలీస్ యాక్ట్ని? మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చట్టాలు ఉన్నాయండి మనకి, కొన్ని లేవని మనం అంటలేదు. పోక్సో చట్టం ఉంది. పోక్సో చట్టం మీద ఎంతవరకు అంటే ఏ రకంగా శిక్షలు వేయాలి దాంట్లో కూడా. ఇప్పుడు మొత్తం వాళ్ళ కెరీర్ మొత్తం నాశనం అయిపోవాలా? ఇప్పుడు ఒక వ్యక్తికి శిక్ష పడింది అనుకుందాం, ఇప్పుడు ఈ పోలీస్ ఆయనకే శిక్ష పడిందండి, ఆ శిక్షకు ఆ కుటుంబం కూడా బలవుతుంది కదా. సో ఇక్కడ న్యాయం అనేది ఏ రకంగా జరగాలి? ఇలాంటి అంశాల మీద కూడా ఆలోచించాలి. ఇప్పుడు అతను చేసిన ఒక చిన్న పని వల్ల అక్కడ మొత్తం కుటుంబం నష్టపోతుంది. అదేవిధంగా ఈవిడకి కూడా సమాజంలో ఈవిడ నష్టపోతారు. ఇప్పుడు కేసులో ఇరుక్కున్నప్పుడు ఇక్కడ ఇంట్లో వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళని ఏమంటారు, నువ్వేదో చేసుంటావు, వాళ్ళు ఊరికే అంటారా అని పాప ఈవిడ మీద కూడా నింద వేస్తారు. అంటే మనిషి గుణం ఎట్లా ఉంటుందంటేనండి, మనం ప్రతి దాంట్లోంచి ఒక నేరాన్ని చూడడానికి ఇష్టపడతాం. అక్కడ నిజంగా జరగకపోయినా జరిగినట్టు భావించి దాని మీద మనం మాట్లాడతాం. అది చాలా ఎక్కువ మన సమాజంలో. కాబట్టి ఇద్దరూ బాధితులే. అటు సైడ్ ఎవరైతే తప్పు చేశారో పోలీసు, ఆ పోలీసు వల్ల కుటుంబం బాధపడుతోంది. ఇక్కడ ఈవిడ బాధపడడం వల్ల ఇప్పుడు ఈ కుటుంబం కూడా ఈవిడ ఇంకా బాధపడుతుంది. అంటే ఇక్కడ రెండు రకాల బాధలు ఈ మహిళకి. అక్కడ ఒక రకం బాధ అయితే ఇక్కడ రెండు రకం బాధలు అనమాట. అంటే ఇక్కడ ఇంకోటి మేడం, ఇప్పుడు బస్సుల్లోనే మనం చూస్తూ ఉంటాము లేడీస్కి జెంట్స్కి సపరేట్ అని చెప్పి సెక్షన్స్ ఉంటూ ఉంటాయి. అండ్ ఈవెన్ పోలీస్ శాఖలో కూడా మహిళలను అరెస్ట్ చేయాలన్నా మహిళలను తీసుకురావాలన్నా చెప్పి లేడీ పోలీసులని ఉపయోగిస్తూ ఉంటారు. సో అంటే ఇలాంటి వాటి మీద కొంత తగ్గాలి ఇలాంటివి. అంటే ఇప్పుడు లేడీస్ ఏమైనా కంప్లైంట్ చేయడానికి వెళ్తే కూడా లేడీ పోలీసుల కంప్లైంట్ తీసుకోవడం కావచ్చు. అంటే మహిళలకంటూ ఒక సెక్షన్ సపరేట్గా పెడితే బెటర్ ఉండే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అది చెప్పలేమండి. ఎందుకంటే కేసులు ఎక్కువైనప్పుడు ఇక్కడ ఆడైనా మగైనా డీల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఉద్యోగాల్లో ఎంత రిజర్వేషన్ ఉంది? ఇప్పుడు మనకి 33% రిజర్వేషన్ అన్నారు. రిజర్వేషన్ అమలు అవుతుందా లేదా? అమలైనా మహిళలు వస్తున్నారా లేదా? ఎంతమంది అక్కడ యాక్చువల్గా కాపు ఉన్నారు? ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో దీనికి ప్రత్యేకంగా పెట్టినా ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని ఏముందండి? ఆడవాళ్ళలోనూ కొంచెం చెడ్డవాళ్ళు ఉండరు, ఆ చెడ్డ పోలీసులు ఆడవాళ్ళలోనూ ఉంటారు. చెప్పాలంటే మంచి చెడు అనేది మనం చెప్పలేం. కాబట్టి కాకపోతే ఏంటంటే మీరు చెప్పినట్టు మహిళా పోలీసుల సంఖ్య పెంచితే బాగుంటుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.